హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బోలాశంకర్ డిజాస్టర్ తర్వాత దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈసారి సంక్రాంతి బరిలో మనశంకర వరప్రసాద్గా మన ముందుకు వచ్చేశారు. అనిల్ రావిపూడి డైరెక్షన్, సంక్రాంతి సీజన్, పైగా విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్. ఇవన్నీ వింటుంటేనే హైప్ మామూలుగా లేదు కదా. మరి భారీ అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? చిరు ఖాతాలో భారీ హిట్ పడిందా? వింటేజ్ మెగాస్టార్ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా? లేదా రొటీన్ స్టోరీతో బోర్ కొట్టిందా? పాయింట్ టు పాయింట్ మన రివ్యూలో చూసిద్దాం రండి. ముందుగా స్టోరీ లైన్ సింపుల్గా చెప్పుకుందాం. శంకర వరప్రసాద్ ఒక సిన్సియర్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. దేశ రక్షణలో బిజీగా ఉంటూ ఫ్యామిలీని, భార్య శశిరేఖను సరిగ్గా పట్టించుకోకపోవడంతో 6 ఏళ్ల క్రితమే విడాకులు అవుతాయి. పిల్లలు కూడా దూరం అవుతారు. కట్ చేస్తే పిల్లల మీద ప్రేమతో వాళ్ళు చదువుతున్న స్కూల్లోనే ఒక అండర్ కవర్ పీఈటీ మాస్టర్గా ఎంట్రీ ఇస్తాడు వరప్రసాద్. పిల్లల మనసుని వరప్రసాద్ ఎలా గెలుచుకున్నాడు? మధ్యలో మైనింగ్ బిజినెస్ మెన్ వెంకీ గౌడ్కి హీరో భార్యకి సంబంధం ఏమిటి? చివరికి వరప్రసాద్ శశిరేఖ ఒకటయ్యారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే అనిల్ రావిపూడి సినిమాకి వెళ్ళినప్పుడు కొత్త కథ, లాజిక్లు, భారీ ట్విస్టులు ఆశించడం అంటే ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినట్లే. అనిల్ రావిపూడి ఫోకస్ ఎప్పుడు ఒకటే, కథ పాతదైనా సరే ఆడియన్స్ని 2.5 గంటలు నవ్వించామా లేదా, హీరోని కొత్తగా ప్రజెంట్ చేశామా లేదా. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. చాలా కాలం తర్వాత చిరంజీవి గారిని ఇంత స్టైలిష్గా, ఇంత హుషారుగా చూస్తున్నాం. ఆయన కామెడీ టైమింగ్, గ్రేస్ చూస్తుంటే పాత చిరంజీవి గారు గుర్తొచ్చారు. ఫ్యాన్స్కి ఇది నిజంగా పండగే. కథ పరంగా చూస్తే ఇది చాలా రొటీన్ స్టోరీ. ఒక్కోసారి చిరంజీవి గారి స్థాయికి ఈ కథ సరిపోదేమో అనిపిస్తుంది. కానీ ప్రతి 10 నిమిషాలకు ఒక కామెడీ సీన్, మధ్యలో ఎమోషన్స్, చివర్లో వెంకటేష్ ఎంట్రీ, ఇవన్నీ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపించాయి. మెగాస్టార్ చిరంజీవి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. కామెడీ, యాక్షన్, డ్యాన్స్ అదరగొట్టేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే స్కూల్ ఎపిసోడ్ బుల్లిరాజా కామెడీ ట్రాక్ బాగా పేలింది. వెంకీ గౌడ్గా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి థియేటర్లో రచ్చ మామూలుగా లేదు. చిరు, వెంకీ సీన్స్ హైలైట్. బీమ్స్ ఇచ్చిన పాటలు, ముఖ్యంగా హుక్ స్టెప్ సాంగ్ విజువల్స్ అదిరిపోయింది. కథలో అసలు కొత్తదనం లేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా చెప్పేయచ్చు. ఇంటర్వెల్ తర్వాత వెంకీ ఎంట్రీ వరకు కథనం కాస్త నెమ్మదిస్తుంది. నయనతార శశిరేఖ పాత్రలో చాలా అందంగా, డిగ్నిఫైడ్గా కనిపించారు. ప్రభాస్ రాజాసాబ్తో పోలిస్తే ఈ సినిమా సేఫ్ జోన్లో ఉన్నట్టే. కథలో కొత్తదనం లేకపోయినా మెగాస్టార్ వింటేజ్ లుక్స్ కోసం, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కోసం, చిరు వెంకీల హంగామా కోసం హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి థియేటర్కి వెళ్ళొచ్చు. లాజిక్లు పక్కన పెడితే పండగకి కావాల్సినంత మ్యాజిక్ ఇందులో ఉంది.